హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగులతో దోసని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి ఒక గ్లాసున్నర రాగుల్ని తీసుకోవాలి. వీటిల్లో రాళ్ళు అవి ఏమీ లేకుండా నీట్‌గా చూసుకొని తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. హాఫ్ గ్లాసు మినపగుళ్ళుని తీసుకోవాలి. ఒక స్పూను మెంతుల్ని తీసుకొని వీటిని 5-6 టైమ్స్ బాగా కడుక్కోవాలి. రాగుల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుందండి. నీట్‌గా కడుక్కోవాలి. 5-6 టైమ్స్ నీట్‌గా కడుక్కొని వాటర్ వంచేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వాటర్ వంచేసుకున్నాక వేరే వాటర్‌ని యాడ్ చేసుకొని వీటిని 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. వీటితో పాటు అటుకులను కూడా ఇప్పుడే నానబెట్టుకోవచ్చు. కానీ నేను 6 అవర్స్ తర్వాత నానబెట్టుకున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే రాగులు, బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాసు అటుకుల్ని తీసుకొని 2 టైమ్స్ నీట్‌గా కడుక్కొని వాటర్ వంచేసుకొని వేరే వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ ముందు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత బియ్యం, పప్పు అన్నీ చక్కగా నానిపోయాయి గదా! ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని, వేరే వాటర్‌ని యాడ్ చేసుకొని, ఒక మిక్సీ జార్‌లోకి వీటిని సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. వీలైన వాటర్‌ని యాడ్ చేసుకొని, కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన బియ్యం, రాగులు అన్నిటిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఎందుకంటే పిండి పులిసినప్పుడు పిండి పొంగిపోతుంది గదా! కింద పోయిద్ది. సో, అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకొని 8 అవర్స్ అయితే దీన్ని పులయబెట్టుకోవాలండి. మనం ముందు రోజు నైట్ గనక గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగు దోసలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని దీన్ని పులయబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇదిగో పులిసిపోయింది గదా! కంప్లీట్‌గా. ఇలా పులిసిపోవడం వల్ల దోసలనేది చాలా బాగా వస్తాయి. ఇది 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకు అవసరమైనంత వరకు పిండిని వేరే బౌల్‌లోకి తీసుకొని మిగిలిన పిండి మొత్తాన్ని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ సాల్టు ఈ పిండి మొత్తంలో ఒకేసారి వేయకూడదు. అలా వేసినట్లయితే పిండి త్వరగా పులిసిపోయి పుల్లగా ఉంటాయండి దోసలు. ఈ పిండితో మనం ఇడ్లీలైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇడ్లీకైతే గనక కొంచెం గట్టిగా ఉండాలి పిండి. దోసలకైతే కొంచెం లూజ్‌గా ఉండాలి. ఈ మిగిలిన పిండి మొత్తాన్ని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి, కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్‌గా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం లూజ్‌గా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ చల్లుకొని టిష్యూతో ఒకసారి తుడుచుకోవాలి. ఇప్పుడు పిండిని నేను ఒక గంటన్నర వేసుకొని వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇదేం అంటుకుపోదండి ప్యాన్‌కి. పల్చగా చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కాలేంత వరకు బాగా కాల్చుకోవాలండి. అటు ఇటు పెనాన్ని అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి చుట్టూ. ఇది కంప్లీట్‌గా కాలిపోయాక కావాలంటే మనం రివర్స్ అయినా తిప్పుకోవచ్చు. ఈ దోస ఒకవైపు కాలకపోతే గనక ఈ విధంగా అన్నిటిని మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది గదా కలరు. అదే విధంగా మళ్ళీ అన్ని దోసలని మనం ఈ విధంగా వాటర్ వేసుకొని టిష్యూతో తుడుచుకొని పిండిని వేసుకొని ఈ విధంగా దోసలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసలు టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. ఒకసారైతే ట్రై చేయండి. మీకెలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ దోసలని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మనం రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.